అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఎవరున్నారు, ఎవరు గెలిచారు? హాఫ్ డే ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్. శుక్రవారం మధ్యాహ్నం క్లాప్. మరణాన్ని బన్నీ అంత తేలిగ్గా తీసుకున్నాడా? మినిట్ టు మినిట్ ఏం జరిగింది? రాజకీయ రగడకు ఊతం. చంద్రబాబు పవన్ కళ్యాణ్కు సంబంధం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేయించారా? మొత్తానికి 2000 కోట్ల క్లబ్లోకి పుష్ప 2 చేరబోతోందా? ఈ అంశాలన్నీ వీడియోలో చర్చిద్దాం. వీడియో పూర్తిగా చూసేయండి. సినిమాల్లో థ్రిల్ సీన్స్ చూస్తాం. కాస్త పెద్ద సినిమా అయితే ఊపిరి బిగబెట్టేంతగా సస్పెన్స్ ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ రాబాయి అదరగొట్టింది పో అంటుంటాం. కానీ సినీ హీరో నిజ జీవితంలో జరిగిన పరిణామాలు ఒక రోజులో సగం, అంటే సరిగ్గా 12 గంటల పాటు హాఫ్ డే థ్రిల్లర్ ను తలపించింది. మొత్తం తెలుగు రాష్ట్రాలే కాదు, నేషనల్ మీడియా కూడా అల్లు అర్జున్ ఎపిసోడ్ వైపే దృష్టి పెట్టాయి. మిగతా హ్యాపెనింగ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్లిపోయాయి. అన్నింటినీ అల్లు అర్జున్ అరెస్ట్, అదే పుష్ప హీరో అరెస్ట్ కప్పేసింది. అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు చేరుకున్నప్పటి నుంచి మొదలుకొని బెయిల్ వచ్చేదాకా మీడియా ఛానళ్లన్నీ మైకులు సరిచేసుకున్నాయి. తెలుగు మీడియా ఛానళ్లు ఈ ఒకటే అంశంపై బ్లాంకెట్ బాంబింగ్ చేపట్టాయి. కొన్ని నేషనల్ మీడియా ఛానళ్లు కూడా కార్పెట్ బాంబింగ్ కవరేజ్ ఇచ్చాయి. ఓహ్, ఏ బ్లాంకెట్ బాంబింగ్ క్యా హై, కార్పెట్ బాంబింగ్ క్యా హై జీ అంటారా? ఇదో మీడియా టర్మినాలజీ. మీడియాలో పనిచేస్తున్న చాలా మందికి కూడా వీటి గురించి అసలు తెలియకపోవచ్చు. అయితే నేనే వీటి గురించి మరో వీడియోలో వివరిస్తా. ఇక విషయంలోకి వెళ్దాం. శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ ఎపిసోడ్ కు క్లాప్ కొట్టారు. సరిగ్గా 11:45 మొదలైన ఎపిసోడ్ రాత్రి అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించడం, వెంటనే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం దాకా కొనసాగింది. ఇక రాత్రి బెయిల్ పత్రాలకు జైలుకు చేరడం ఆలస్యం కావడంతో మరుసటి రోజు ఉదయం అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా సీక్వెల్ గా 3 ఏళ్ల నిర్విరామ షూటింగ్ తర్వాత పుష్ప 2 సినిమా విడుదల చేశారు. డిసెంబర్ 5వ తేదీ సినిమా రిలీజ్ చేసగా ఒక రోజు ముందుగానే, అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచే బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. ఆ సమయంలోనే అల్లు అర్జున్ హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో సినిమా చూడడానికి వచ్చారు. అయితే అల్లు అర్జున్ ను చూడడానికి అభిమానులు ఎగబడడంతో అక్కడ జరిగిన తొక్కిసలాటతో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. ఆమె కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మరి మరణాన్ని బన్నీ అంత తేలిగ్గా తీసుకున్నాడా? అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ సమయంలో టాకీస్ లో సినిమా చూస్తున్న అల్లు అర్జున్ ను నిందితుడిగా చేర్చారు. తన సినిమా చూసేందుకు వచ్చిన ఓ అభిమాని తొక్కిసలాటలో చనిపోవడం, తాను అక్కడే ఉన్నా కనీసం స్పందించకపోవడం అప్పట్లోనే తీవ్ర వివాదాస్పదమైంది. అంతేకాదు, మరుసటి రోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఫైర్ అవ్వడంతో తీరిగ్గా అల్లు అర్జున్ మీడియాకు వీడియో విడుదల చేశారు. సినిమాలో స్క్రిప్ట్ మాదిరిగా వీడియోలు చెప్పారు. 48 గంటల తర్వాత రెస్పాండ్ అయ్యి అభిమాని కుటుంబాన్ని ఆదుకుంటామంటూ ఉపన్యాసం ఇచ్చారు. మరి శుక్రవారం మినిట్ టు మినిట్ ఏం జరిగింది? అయితే పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. శుక్రవారం, అంటే ఈ నెల 13వ తేదీన అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 11:45 అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో అల్లు అర్జున్ బెడ్రూమ్ లో ఉండడంతో నేరుగా అక్కడికే వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నేరుగా బెడ్రూమ్ లోకి వచ్చేస్తారా అంటూ అల్లు అర్జున్ పోలీసులను నిలదీశారు కూడా. 12:20 జూబ్లీ హిల్స్ నివాసం నుంచి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పావు గంటలో, అంటే 1:15 వరకు రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అక్కడ 2:15 నుంచి 3 గంటల దాకా గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక అదే సమయంలో, అంటే మధ్యాహ్నం 2:30 గంటలకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ ఇంటికెళ్లి పరామర్శించారు. సరిగ్గా మధ్యాహ్నం 3:15కు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ను తరలించారు పోలీసులు. 3:25 మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఇక అల్లు అర్జున్ కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సరిగ్గా 3:30 సమయంలో రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సాయంత్రం 5 గంటలకు అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ అతని న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. 5:45 న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే చెంచల్గూడ జైలుకు బెయిల్ పత్రాలు చేరడం ఆలస్యం కావడంతో రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. మరుసటి రోజు ఉదయం 6:45 అల్లు అర్జున్ ను విడుదల చేసినట్లు చెంచల్గూడ జైలు అధికారులు ప్రకటించారు. ఇదంతా మినిట్ టు మినిట్ మీడియాలో టెలికాస్ట్ అయింది. ఒక రకంగా అల్లు అర్జున్ ఇష్యూ మాత్రమే శుక్రవారం మీడియాకు వార్తా వనరుగా మారింది. మిగతావన్నీ కనుమరుగైపోయాయి. రాజకీయ రగడకు ఊతం. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ ను గమనిస్తే అల్లు అర్జున్ వ్యవహారంపై రాజకీయ రగడ కూడా నడిచింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలు అరెస్ట్ ను ఖండించాయి. నేషనల్ అవార్డు విన్నర్ ను అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు.
మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సంబంధం ఉందా? ఈ ఎపిసోడ్ పై ఎవరికి తోచినట్లు వాళ్ళు సోషల్ మీడియాను వాడుకున్నారు. ఓవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియా అల్లు అర్జున్ నే చూపిస్తుంటే సోషల్ మీడియాలో కూడా కామెంట్లు ఎల్లలు దాటాయి. అరెస్ట్ వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే విమర్శల నుంచి తప్పించుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరి సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేయించారా? ఇక ఇంకోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావాలనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అదే సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డిని తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఈ అంశంపై ప్రశ్నించింది. కానీ రేవంత్ తనదైన శైలిలో స్పందించారు. తన ప్రమేయం ఏదీ లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని బదిలిచ్చారు. అంతేకాదు, ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ డబ్బులు పెట్టి సినిమా తీశాడు, డబ్బులు రాబట్టుకున్నాడు, అక్కడ జరిగిన దానిపై పోలీసులు చట్ట ప్రకారం కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఓ కామెడీ క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అర్జున్ వేదికపై ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు ఖచ్చితంగా గుర్తుంటుందని సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై సెటైర్లు కూడా కనిపించాయి. 2000 కోట్ల క్లబ్ లోకి పుష్ప 2 కాగల కార్యం గంధర్వులో తీర్చారన్నది నానుడి. ఇప్పుడు పుష్ప 2 సినిమా విషయంలోనూ ఇదే నిజమైందని సినిమా విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాస్తవానికి పుష్ప 2 సినిమా పాన్ ఇండియా ఫిలిం గా ఆల్రెడీ తేలిపోయింది. దేశవ్యాప్తంగా పుష్ప ఫీవర్ నెలకొంది. అయితే సినిమా మొదట్లోనే 1000 కోట్లు వసూలు చేస్తుందనుకుని సినిమా టీం అంచనా వేశారట. ప్రకటనలైతే చేస్తున్నారు గానీ 1000 కోట్ల అంచనాలను ఇంకా అందుకోలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ పరోక్షంగా పుష్ప 2 కలెక్షన్లకు ఊతంగా ఉపయోగపడిందని కూడా విశ్లేషకులు అంటున్నారు. అంటే 2000 కోట్ల క్లబ్ లో కూడా పుష్ప 2 వెళ్ళొచ్చని విశ్లేషణలు సాగుతున్నాయి.